పార్లమెంట్ ఎన్నికలలో సిపిఎం అభ్యర్థి ఎండి జహంగీర్ను గెలిపించాలని కోరుతూ గురువారం మేళ్లవాయి గ్రామంలో ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికలలో సిపిఎం అభ్యర్థి ఎండి జహంగీర్ను గెలిపించాలని కోరుతూ గురువారం మేళ్లవాయి గ్రామంలో ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో మతోన్మాద బీజేపీ, అవినీతికర కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. దేశంలో బీజేపీ 10 సంవత్సరాల కాలంలో పెట్టుబడిదారులకు దేశాన్ని దోచిపెట్టిందని అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించి విపరీతమైన ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరిచిందని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలను దోపిడీదారులకు కట్టబెట్టారని తెలిపారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలని ఉన్న ఉద్యోగాలను ఊడబీకి నిరుద్యోగాన్ని పెంచి పోషించారని తెలిపారు. దేశంలో మత ఘర్షణలు సృష్టించి లబ్ధి పొందాలనే ప్రయత్నాలు బీజేపీ చేస్తుందని విమర్శించారు. బీజేపీ భారత రాజ్యాంగాన్ని రద్దు చేసే కుట్రలు కోరుకుంటుందని అన్నారు. బీజేపీని ఓడించాలని అన్నారు. కాంగ్రెస్ రాష్ట్రంలో కోతి చేష్టలు మాని ప్రజా సమస్యలు పరిష్కరించాలని కోరారు. 6 గ్యారంటీలు అంటూ ఊదరగొడుతున్నారని, ఈ రాష్ట్రం అభివృద్ధికి అవసరమైన ఎజెండా కాంగ్రెస్ వద్ద లేదని తెలిపారు. టీఆర్ఎస్ రాష్ట్రంలో నిరుద్యోగుల పొట్ట కొట్టిందని, దోపిడీదారులకు బార్ల తలుపులు తెరిచి దోపిడీ అందినంత చేశారని అన్నారు. ఎన్నికల్లో ప్రజా సమస్యల కోసం నిరంతరంగా నిలబడి పోరాడే సిపిఎం అభ్యర్థి ఎండి జహంగీర్ను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రేపు 19న సిపిఎం అభ్యర్థి నామినేషన్ వేయనున్నట్లు అత్యధిక సంఖ్యలో ప్రజలు పాల్గొనాలని తెలిపారు. ఈ ప్రచార కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకారపు నరేష్, ఖమ్మంపాటి శంకర్, మేళ్లవాయి శాఖ కార్యదర్శి కొమ్ము లక్ష్మయ్య, మండల కమిటీ సభ్యులు భాషపాక, ముత్తిలింగం, కొమ్ము ముఖేష్, రాములు, వెంకటయ్య, సైదమ్మ తదితరులు పాల్గొన్నారు.